జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో రావణ, నువ్వు సీతను కేవలము సీత అని అనుకోకు. ఈ లంకా నగరాన్నంతటిని సర్వనాశనము చేసే కాలరాత్రి అనే శక్తి అని గుర్తించు అంటూ హనుమ రావణాసురుడికి హితోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. రావణుడు చేస్తూ ఉండేటటువంటిది అధర్మము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. హనుమ రావణాసురునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ రావణా, నువ్వు ఎవరినైతే సీత అని అనుకుంటున్నావో ఆమె సీత రూపములో ఉన్నటువంటి యమపాశము సుమా. రావణా, ఆ యమపాశాన్ని నీ మెడకు చుట్టుకోకు. ఆత్మని చింత్యతాం, బాగా ఆలోచించుకో. రావణ, చూస్తూ ఉండు. సీతాయాః తేజసా దగ్ధాం, సీతలో ఉన్నటువంటి తేజస్సు త్వరలోనే ఈ లంకనంతా బూడిద చేస్తుంది. రావణ, చూస్తూ ఉండు. రామకోప ప్రపీడితాం దహ్యమానాం, శ్రీరామచంద్రునిలో ఉండేటటువంటి కోపము త్వరలోనే నీ లంకనంతా కాల్చి నాశనం చేస్తుంది. రావణ, నువ్వు చేసినటువంటి ఈ మహాపరాధము వలన స్వాని మిత్రాని మంత్రీశ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ, నీ మిత్రులు, బంధువులు, మంత్రులు, సోదరులు, కుమారులు, హితులు, భోగాలు, భార్యలు, మొత్తం లంక అంతా నాశనమవుతుంది నువ్వు చేసినటువంటి ఈ మహాపరాధము వలన. అట్లా కానివ్వకు రావణ. రావణ, శృణుష్వ వచనం మమ, నా మాట విను. విశేషించి నేను రామదాసస్య దూతస్య, శ్రీరామచంద్రుడి దాసుడను, రామదూతను, అందుకని నా మాట విను. రావణ, రాముడే తలుచుకుంటే సర్వాన్ లోకాన్ సుసంహృత్య స భూతాన్ స చరాచరాన్, ఈ సకల లోకాలన్నింటినీ, పంచమహాభూతాలన్నింటినీ, సకల ప్రాణులను సంహరించి లయింపచేయగలిగినటువంటి శక్తో రామో మహాయశాః, సమర్థుడయ్యా మహాయశస్వి అయినటువంటి శ్రీరామచంద్రుడు. రావణ, అంతేకాదు, రాముడే తలుచుకుంటే సంహరించినటువంటి సకల లోకాలను, భూతాలను, సకల ప్రాణులను పునరేవ తథా స్రష్టుం, మళ్ళీ సృష్టించగలిగినటువంటి సమర్థుడు శక్తో రామో మహాయశాః, మహాయశస్వి అయ్యా శ్రీరామచంద్రుడు. రావణ, రాముడు విష్ణుతుల్య పరాక్రమం, శ్రీ మహావిష్ణువుతో సాటి అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. దేవతలలో కానీ, అసురులలో కానీ, యక్షులలో కానీ, రాక్షసులలో కానీ, విద్యాధరుల్లో కానీ, గంధర్వులలో కానీ, ఉరగులలో కానీ, సిద్ధులలో కానీ, కిన్నరులలో కానీ, పక్షులలో కానీ, సర్వప్రాణులలో కానీ, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే శ్రీరామచంద్రుడిని యో రామం ప్రతియుధ్యేత నాస్తి, శ్రీరామచంద్రుడిని ఎదిరించగలిగినటువంటి వారు లేనేలేరు. రావణ, రాముడు సకల లోకాలకు ప్రభువయ్యా, రాజశ్రేష్ఠుడయ్యా శ్రీరామచంద్రుడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.